నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విష్ణుప్రియ. ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ధనుర్మాసంలో వచ్చే పండగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మిగతా పండుగలన్నిటినీ కూడా మనం ఒక్కరోజు మాత్రమే చేసుకుంటాం. కానీ సంక్రాంతి విషయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి పండుగని 3 రోజుల పండుగగా జరుపుకుంటాం. అతి పెద్ద పండుగ అని కూడా చెప్తాం. 3 రోజులకి కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషం ఉందనే చెప్పాలి. ముందుగా జరుపుకునే పండుగ భోగి. భోగి పండుగకి ఆ పేరు ఎందుకు వచ్చింది, దాన్ని అలా ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. భోగి అంటే భోగభాగ్యాలను ఇచ్చేది అని అర్థం. మనిషి జీవన విధానానికి కావాల్సింది ఏంటి? ఆహారము, వస్త్రాలు. ఇవి రెండే మనిషి జీవన విధానానికి ముఖ్యమైనవిగా భావించేవాళ్ళు. ఈ ఆహారం ఇంటికి వచ్చే పండుగ కాబట్టి ఈ సంక్రాంతి పండుగ ఎంతో పెద్దదిగా చెప్తారు. దీంట్లో భోగి రోజు ముందుగా మనకు వచ్చినటువంటి ఆహార పదార్థం అంటే ధాన్యం ఇంటికి వస్తుంది కదా, ఆ వచ్చినటువంటి కొత్త ధాన్యాన్ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలా నైవేద్యంగా సమర్పించడం కోసమని ముందుగా పాల కుండలు తీసుకొచ్చి కొత్త కుండలో అప్పుడే వచ్చినటువంటి ధాన్యాన్ని, పంట నుంచి వచ్చినటువంటి తొలి ధాన్యాన్ని తీసి పొంగళ్ళు చేసి ఆ భగవంతుడికి సమర్పిస్తారు. అలానే ఇది ధనుర్మాసంలో వచ్చే పండుగ కనుక ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు వస్తున్నటువంటి వాహనాన్ని కూడా ఆయన ప్రతి సంవత్సరం ఒక్కొక్క వాహనం మీద వస్తూ ఉంటారు. ఆ వాహనాన్ని కూడా వేద పండితులు చెప్పడం ద్వారా వాహనాన్ని తెలుసుకొని వాహన పూజ చేసి ఈ భోగి కొండలో పెట్టినటువంటి నైవేద్యాన్ని వండి దాన్ని శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తారు. ఇలా నైవేద్యంగా సమర్పించి ఎప్పుడూ మా పంటలు ఇలాగే పొంగాలని, మాకు ధనధాన్యాలు నిండాలని, సిరి సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అందుకే 3 రోజుల్లోనూ మొదటి రోజున భోగి పండుగ నాడు చక్కగా వచ్చినటువంటి కొత్త ధాన్యాన్ని భగవంతుడికి సమర్పించడం కోసం అని చెప్పి పొంగళ్ళు వండి పాలు పొంగించి దాన్నే భగవంతుడికి సమర్పిస్తారు. అలాగే భోగి మంటలు వేసుకోవడం లాంటిది విశేషంగా చూస్తూ ఉంటాం. భోగి మంటలు ఎందుకు వేస్తారు? దీంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రీయమైన కారణమైతే మరొకటి ఆరోగ్యపరమైనటువంటి కారణం. శాస్త్రీయపరమైన కారణం ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి పాత వస్తువులన్నింటినీ కూడా తీసి ఈ భోగి మంటల్లో వేసేసి గడిచిపోయిన గత కాలంలో ఉన్న చేదు జ్ఞాపకాలన్నింటినీ కూడా ఆ మంటలతో పాటే మనం పంపించేసి కొత్త ఉత్సాహంతో నూతనంగా జీవితాన్ని ప్రారంభించాలి అనే సంకేతం ఒకటి ఉంది. ఇక ఆరోగ్యపరమైన కారణం ఏంటి అంటే సహజంగా అందరికీ తెలిసిందే, సంక్రాంతి పండుగ ఎప్పుడూ కూడా చలికాలంలో వస్తుంది. ఈ చలికాలంలో అనేక రుగ్మతల నుంచి బయటపడడం కోసం అని చెప్పి ఈ భోగి మంటల ద్వారా ఈ చలిని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. మన ప్రతి పండుగ వెనుక ఒక శాస్త్రీయమైన ఆరోగ్యపరమైన కారణాలు దాగి ఉంటాయి. కొన్ని మనకి తెలిసి ఉండొచ్చు, కొన్ని మనకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ భోగి మంటల ద్వారా కూడా మనకు అద్భుతమైన సందేశం ఉంటుంది. ఇక భోగి రోజు అత్యంత ఇష్టంగా చేసేది ఏంటి? పిల్లలకి భోగి పళ్ళు పోయడం. చిన్న పిల్లలున్న ఇళ్లలో భోగి పళ్ళు పోసి పేరెంటాలను పిలిచి వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇస్తారు. పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? చిన్నపిల్లలకి ఆయుక్షీణం ఉండకుండా ఉండడానికి, వాళ్ళకి ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి నలుగురిని పిలిచి ఆశీర్వచనం ఇప్పించాలి. ఎందుకంటే పెద్దలు ఆశీర్వదిస్తే ఆరోగ్యం చక్కబడుతుంది, వాళ్ళు ఎప్పుడూ కూడా విద్యావంతులుగాను అలాగే ఆరోగ్యవంతులుగాను ఉంటారు అని మన శాస్త్రం చెప్తుంది. అందుకనే పసిపిల్లలని భోగినాడు సాయంత్రం కూర్చోపెట్టి భోగి పళ్ళతో అంటే రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, డబ్బులు, పూలు అన్నీ కలిపి వాళ్ళకి పోసి పెద్దల చేత ముత్తైదువుల చేత వాళ్ళకి అక్షంతలు వేయించి వాళ్ళు ఎప్పుడూ దీర్ఘాయుతో ఉండాలని, విద్య పొందాలని, ఎప్పుడూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలని ఆశీర్వచనాలు ఇప్పిస్తారు. ఇలాంటి సాంప్రదాయం ద్వారా నలుగురు ఒక చోట చేరడం, పెద్దవాళ్ళకి ఎలాంటి మర్యాద ఇవ్వాలో నేర్పించడం, అలాగే పిల్లల్ని సరదాగా అందరితో కలిపే ప్రయత్నం చేయడం, ఇలా ఎన్నో విషయాలు ఈ భోగి పండుగ వెనకాల దాగి ఉన్నాయి. ఉదయం పెట్టే భోగి కుండ నుంచి సాయంత్రం పిల్లలకి పోసే భోగి పళ్ళ వరకు ప్రతి విషయంలోనూ కూడా మన అందరినీ కలిపి ఏకం చేయడానికి, మనలో ఉన్నటువంటి చిన్న లోపాలని సరి చేయడానికి, అందరి మనస్తత్వాలు దగ్గరగా ఉండేలా చేయడానికి, ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగాను కూడా కుటుంబ అభివృద్ధి అనేది ఈ పండగ వెనకాల దాగి ఉంది. ఇక తర్వాత వచ్చే సంక్రాంతి, ఆ పైన వచ్చే కనుమ గురించి తర్వాత రోజు తెలుసుకుందాం.